ఇచ్చింది. నీ జీవితంలో నువ్వు ఇంకా ఇంకా కలమతల్లి విధంగా 10 మంది కార్మికులు బతికే విధంగా నువ్వు సినిమాలు చేసుకొని నువ్వు సినిమాలు మొత్తం టోటల్ గా నీ దినదిన అభివృద్ధికి పెరుగుతూ పెద్ద హీరో అవ్వాలని ఆ కలమ్మ తల్లి నిన్ను ఆశీర్వదిస్తూ ప్రజలు నిన్ను ఆశీర్వదిస్తూ నువ్వు చేసిన పర్ఫార్మెన్స్ ఇంకా బాగా చేయాలి, సూపర్ డూపర్ హిట్లు అవ్వాలనేసి సినిమా ఇండస్ట్రీ చూస్తుంది, మా అసోసియేషన్ చూస్తుంది, నిర్మాతల మండలి చూస్తుంది, ఛాంబర్ చూస్తుంది తప్ప నీకు డబ్బులు ఎక్కువైపోయి నీకు ఆటోమేటిక్ గా నరమంతపు సిరొచ్చి నీకు నెత్తి మీద కళ్ళు ఎక్కి నువ్వు మొత్తం టోటల్ గా డ్రగ్స్ కి అలవాటు పడావు, లేకపోతే ఇంకోటికి అలవాటు పడావు, మందుకు అలవాటు పడావు, అసలు మాట్లాడుతుంటే సివరింగ్ అయిపోయావు. అది అలాంటి అలవాట్లకి ఎన్ని సమస్యలు మొత్తం టోటల్ గా ఎంటర్ అవుతాయి అనేది తప్పు. ఎంటర్ అది వ్యక్తిగత జీవితం, అది ఆయన వ్యక్తిగతంగా సంబంధించిన విషయం. ఇది మా ఇండస్ట్రీకి సంబంధం లేదు, ఎందుకంటే మా అసోసియేషన్కి సంబంధం లేదు, అలాగే దేనికి సంబంధం లేదు. సినిమా ప్రొడ్యూసర్ ప్రొడ్యూసర్కి ఆయన షూటింగ్ రాకపోతే నష్టపరిస్తే నిర్మాతల మండలికి సంబంధం, అలాగే మా డిస్ట్రిబ్యూటర్కి ఏమైనా నష్టపడితే ప్రొడ్యూసర్ ఛాంబర్కి సంబంధం. ఒకవేళ ఏమైనా సినిమా నిర్మాతల మండలి కానీ ఏమైనా ఇబ్బందులు పెడితే అది మా అసోసియేషన్ ఏమైనా సంబంధం ఉంటుంది. కనుక మాకు ఇండస్ట్రీకి సంబంధించి చట్టరీత్యా ఏమైనా నేరాలు ఉండి ఆయన మీద ఏమైనా డ్రగ్స్ కేసులు కానీ ఏమైనా కేసులు ఏమైనా బుక్ అయితే అప్పుడు మా అసోసియేషన్ సీరియస్ గా యాక్ట్ చేస్తుంది. కనుక అలాంటివి ఏమి ఆయన మీద లేవు. ఓన్లీ ఆరోపణలు ప్రతి ఆరోపణలు మీ యూట్యూబ్ మొత్తం టోటల్ గా కంటెంట్ ఇచ్చుకుంటూ హాయిగా మొత్తం టోటల్ గా ఒక్కొక్కరు ఒక్కొక్క ఎపిసోడ్ వేసుకుంటూ ఒకడు నడుస్తూనే ఉంది వెబ్సైట్. ఆ ఎపిసోడ్ నడుస్తున్నప్పుడు అది దానికి ప్రజలు అంటున్నారు, ప్రజలు చిరాకు పడుతున్నారు. ఇలాంటి వ్యక్తికి మొత్తం ప్రజలు మొత్తం టోటల్ గా ఒక సామాన్య వ్యక్తిగా హీరోగా ఛాన్స్ ఇచ్చి కలమ్మ తల్లి ఇంత పెద్దగా చేస్తే ఈయనకి ఈ విధంగా పాడు చేసుకోవడం, చక్కగా పెళ్లి చేసుకోవాలా, పిల్లలతో ఫ్యామిలీతో చక్కగా ఉండి కలమ్మ తల్లి దగ్గర చక్కగా 10 సినిమాలు చేసుకునే విధంగా ఉండాలి. కానీ ఈ విధంగా రోడ్డు మీదకి రావడం, ఈ విధంగా చేసుకోవడం అనేది నాట్ కరెక్ట్. ఏదున్నా రోజుకి ఎపిసోడ్ కాదు, ఎండ్ ఆఫ్ ది ఎపిసోడ్ చెయ్యాలి. ఎస్ ఆమెకి ఏంటి, ఆమె ఎవరు, ఆమె నిజంగా పెళ్లి చేసుకున్నారా లేదా, ఆమె నిజంగా లింక్ ఉందా లేదా, ఉంది అంటాడు ఆయన. కొన్ని నేను చూశాను, కొన్ని ఉందంటాడు, మళ్ళా లేదంటాడు, మళ్ళీ ఇంకొకరితో ఎవరో మ్యారేజ్ అంటాడు. ఇదేదో టోటల్గా కన్ఫ్యూజ్డ్. మీకు మాత్రం ఒక కంటెంట్ వచ్చింది, ఆ కంటెంట్ మీ యూట్యూబ్ లో కంటెంట్ వచ్చింది కాబట్టి ఆ కంటెంట్ అంతా కూడా మీరు వాడుకుంటున్నారు. ఓకే, ఈ సాగర్ భాష ఎవరో తెలియదు, మళ్ళీ ఆయన ఏదో వచ్చింది, ఆయన ఏదో దాడి ఏదో టీవీలో చూడటమే. అంటే దీనికి ఎండ్ ఆఫ్ ది డే లేదు. రోజుకు ఒక ఎపిసోడ్ అంటే 184 ఎపిసోడ్లు పెట్టారేమో నాకు తెలియదు, కానీ మీరు 50 ఎపిసోడ్లు పెట్టారు. 180 రోజుకు ఒక ఎపిసోడ్ పెడుతూ రోజుకు ఒక ఎపిసోడ్ వాళ్ళు కూడా తీసుకొస్తూ కూర్చు. మొన్నటిదాకా ఒకటి అన్నారు, సినిమా ప్రమోషన్ కోసం ఇద్దరు కలిపి డ్రామా ఆడుతున్నారు అన్నారు. ప్రమోషన్ సినిమా అయిపోయింది, సినిమా అయిపోయిన తర్వాత కూడా మళ్ళీ ఏదో చెప్తున్నారు. ఇవన్నీ వాళ్ళ వ్యక్తిగత విషయాలు, ఆ సినిమా ఇండస్ట్రీ సంబంధం ఉంటుంది. రాజుతరం కూడా సార్, నేను స్టార్టింగ్ లో వచ్చినప్పుడు నాకు సినిమాలు లేని టైంలో ఈ అమ్మాయి హెల్ప్ చేసింది, నన్ను అన్ని విధాలుగా ఫైనాన్స్ పరంగా నన్ను ఆదుకుంది అని చెప్పి అతనే చెప్తున్నాడు. ఓ పక్క మళ్ళీ ఆమెతో సంబంధం లేదని మళ్ళీ అంటున్నాడు. ఇప్పుడు ఏమన్నానంటే మెంటల్ బ్యాలెన్స్ తప్పాడు, ఆయన చూస్తున్నాను కదా. ఆయన అసలు మాట్లాడుతున్నప్పుడు ప్రెస్ మీద కూడా అక్యూరసీగా మాట్లాడుతున్నారు. రెండోది చెయ్యిలు వణుకుతున్నాయి. అవన్నీ కూడా ఆయన ఏంటంటే మెంటల్ బ్యాలెన్స్ తప్పే. రెండోది టోటల్ గా సినిమాలు ఫ్లాపులు అవ్వడమా, లేకపోతే టైంకి షూటింగ్ రాకపోవడమా, లేకపోతే మనం అసలు కార్ యాక్సిడెంట్ చేయడమా, ఇవన్నీ డిఫరెంట్ ఆయన మీద మొత్తం టోటల్ గా ఏంటంటే నరమంతప సిరి. అంటే ఒక మనిషికి ఒక కలమ్మ తల్లి ఆయన ఊహించుకుంది ఒకటి, ఆయన్ని తీసుకొచ్చి ఎక్కడో తీసుకొచ్చి పెట్టారు. ఆ పెడుతున్నప్పుడు ఆ దాని మీద నించోలేకపోతున్నాడు. ఇది నాకు బ్యాలెన్స్ తప్పిపోతుందని కింద పడిపోయాడు. బ్యాలెన్స్ తప్పిపోయింది, కింద పడిపోయాడు. తీసుకొచ్చి ఎక్కడో పెట్టారు ఇండస్ట్రీ, ఆ ఇండస్ట్రీ నుంచి కింద పడిపోయాడు. ఈ రోజు ఆఖరికి 10 టికెట్లు 12 టికెట్లు తెగే పరిస్థితికి వచ్చాయి. అంటే నేను ఎందుకు చెప్తానంటే ఇది ఏ ఆర్టిస్ట్ అయినా అవునండి, ఏ హీరోయిన్ అవునండి, ఏ హీరోయిన్ అవునండి, మీ వ్యక్తిగత జీవితాలు ఉంటాయి. వ్యక్తిగత జీవితాలు 10 మంది తల్లిదండ్రులకు ఉపయోగపడే విధంగా, కలమ్మ తల్లికి ఉపయోగపడే విధంగా మిమ్మల్ని ఈ రోజు ఇంత స్టేజ్కి తీసుకొచ్చిన సినీ ఇండస్ట్రీని మనం బ్యాడ్ రాకుండా మనం కాపాడుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంటుంది. కనుక ఇలాంటివన్నీ కూడా సినీ ఇండస్ట్రీ వ్యక్తిగత జీవితాలు. సినిమా ఇండస్ట్రీ అంటే పబ్లిక్ డొమైన్కి వచ్చింది కాబట్టి మనం మాట్లాడుతున్నాం తప్ప పబ్లిక్ డొమైన్కి రాకపోతే అది కూడా మనం మాట్లాడడం. ఇప్పుడు అమ్మాయి తప్ప ఈయన తప్ప అనేది మనం ఎవరు జస్టిఫై చేయడానికి కాదు, మనం ఎవరు జస్టిఫై చేయడం మనకు అవ్వదు. అది ఎవరు నిజం అవ్వదు. ఒక్కసారి కూర్చొని మాట్లాడుకొని ఇది ఫుల్ స్టాప్ పెట్టుకోండి, ఇది ఫుల్ స్టాప్ పెట్టండి. ఇది ఇండస్ట్రీకి మంచిది కాదు.
ఇండస్ట్రీకి మంచిది కాదు. అవును సార్. ఎందుకంటే ప్రజలు మీ వ్యక్తిగత జీవితమైన ప్రజలు ప్రేక్షకులు ఏమనుకుంటున్నారు, మా ఇండస్ట్రీలో అందరూ ఇలాంటి వాళ్ళైనా అనుకుంటున్నారు. అవును. కనుక దీన్ని ఎక్కడో ఒకటి ఎండ్ చేయాలి. ఎండ్ చేయాలి అంటే ఎవరో ఒకరు కూర్చొని మీరు అందరూ కూర్చొని దీన్ని ఫుల్ స్టాప్ పెట్టండి. ఎవరు తప్పు ఎవరు రైట్ అని నేను అడగట్లేదు, అది నాకు సంబంధం లేని విషయం. దానికి ఫుల్ స్టాప్ మాత్రం పెడితే మంచిది అవుతుంది. శేఖర్ భాష ఇంకొకటి అంటుంది సార్, ఏంటంటే లావణ్య గారికి డ్రగ్స్ అలవాటు ఉంది, చాలా మంది చిన్నపిల్లలకి డ్రగ్స్ అలవాటు చేస్తుంది బలవంతంగా. అందుకే మొన్న అప్పుడు ఏం చేశాడు ఈయన? ప్రీతి ఆగండి, అంటే- ఆగండి. నేను ఒకటే చెప్తున్నా, ఉమ్, ఆమె చెప్పుతో కొట్టింది, నేను 2 చెప్పులతో కొట్టేస్తా. ఉమ్, నీకు ఒక బాధ్యతగా పౌరుడిగా ఉమ్, డ్రగ్స్ చిన్నపిల్లలకి ఇస్తున్నప్పుడు, ఆమె డ్రగ్స్ తీసుకున్నప్పుడు ఆయన రైట్, నీకు ఒక పర్సన్ బాధ్యతగా పర్సన్ గా నీకు కంప్లైంట్ ఇవ్వాలని రైట్ లేదా? నీకు కంప్లైంట్ ఎందుకు ఇవ్వలేదు? నువ్వు తీసుకుంటున్నప్పుడు అంటే నువ్వు డ్రగ్స్ తీసుకున్నావా అని నువ్వు ఎంకరేజ్ చేసావు ఆమెని? ఉమ్, అది నీకు తెలిసినప్పుడు నువ్వు ఎందుకు ఆ రోజు నువ్వు కంప్లైంట్ ఇవ్వలేదు? యాజ్ తప్పు నువ్వు చేసింది అయితే నువ్వు తీసుకొని ఉంటావు, లేకపోతే నువ్వు ఎంకరేజ్ చేసి ఉంటావు. కాబట్టి నీ మీద కేసు ఇమీడియట్ రిజిస్టర్ చేయాలి. ఒక చిన్న పిల్లలు మైనర్ పిల్లలకి ఇస్తున్నప్పుడు నువ్వు నిద్రపోతున్నావా? నువ్వు పడుకున్నావా? ఏం చేస్తున్నావు నువ్వు? ఉమ్, అంటే నువ్వు ఎంకరేజ్ చేసావు ఆమెని, చిన్నపిల్లలకి ఇమ్మని నువ్వు ఎంకరేజ్ చేసావు. ఆమెకి మొత్తం టోటల్గా ఆమెను నువ్వు ఏ విధంగా మత్తు తీసుకుంటే మత్తులో ఉంటుండగా నువ్వేం ఆశించావు ఆమె దగ్గర? నువ్వేం ఆశించి నువ్వు పోలీసులకు చెప్పలేదు, ఏం ఆశించి నువ్వు మీడియాకి చెప్పలేదు, ఏం ఆశించి నువ్వు ఆమెను ఎంకరేజ్ చేసావు? నువ్వు ఇప్పుడు చెప్పడం కాదు, ఉమ్, తప్పు. ఇది కాదు, ఆ రోజు నువ్వు చేసినప్పుడు ఇది తప్పు, ఇది చట్టరీత్యా తప్పు, ఇది ప్రజలు మొత్తం మంది మహమ్మారి, ఇది మొత్తం టోటల్ ప్రజల్ని టోటల్గా పిల్లల్ని నాశనం చేసేస్తుందని నీకు తెలియదా? ఇది తప్పు అని నీకు తెలియదా? ఈ తప్పుని మనం వెంటనే మన పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇవ్వాలని నీకు తెలియదా? ఆమెను అరికట్టాలి, పట్టుకొని అబ్జెప్పాలి పోలీసులు కానీ నీకు తెలియదా? మైనర్లకు నువ్వు ఇస్తున్నప్పుడు నువ్వు ఎంకరేజ్ చేసినప్పుడు నిన్ను ముందు లోనేసేయాలి. ఉమ్, రాజారు. ఇప్పుడు కాదు, ఇప్పుడు కాదు, ఉమ్, ఇప్పుడు కాదు. నువ్వు ఆ రోజే కంప్లైంట్ ఇచ్చుంటే నువ్వు నిజాయితీ పడుతుంది. ఓకే. ఇస్ అ సెల్ఫిస్ట్. ఈ రోజు మీకు గొడవలు అయ్యాయి కాబట్టి దొంగలంతా బయటకు వచ్చారు. ఉమ్, దొంగలు బయటకు వచ్చి దొంగలు పంచుకున్నట్టు మీరు పంచుకొని నాకు తప్పు కాదు, నేను డ్రగ్స్ వీళ్ళు తీసుకుని చెప్తున్నా అంటే మీరు అందరూ దొంగల ముఠా నాయకులే. కనుక మిమ్మల్ని అందరినీ ఎవరయ్యారు? పోలీసు వాళ్ళకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఇవన్నీ మొత్తం ఎవిడెన్స్లు అన్ని తీసుకెళ్ళి ముందు లోనేసేయాలి, పీడీ యాక్ట్ కింద అందరినీ ఏసి పారేయాల. ప్రజలకు